శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 30వ అధ్యాయము. ఈ అధ్యాయములో బాబా షిరిడీకి ఇచ్చిన ఇద్దరు భక్తుల వృత్తాంతమును చెప్పుకుందము. దయామయుడు భక్తవత్సలుడు అగు శ్రీ సాయికి నమస్కారము. వారి దర్శన మాత్రముననే భవసాగరమును తరింపచేసి మన ఆపదలను బాపెదరు. వారు నిర్గుణ స్వరూపులైనను భక్తులు కోరుటచే సగుణ స్వరూపమును వహించిరి. భక్తులకు ఆత్మసాక్షాత్కారము కలిగించుటే మహాత్ముల కర్తవ్యము. అది యోగీశ్వరుడైన సాయినాథునికి ముఖ్యమైనది, తప్పనిసరి అయినది. వారి పాదములను ఆశ్రయించిన వారి పాపములు ఎల్లను నశించును. అట్టి వారి ప్రగతి నిశ్చయము. వారి పాదములను స్పృశించుచు పుణ్యక్షేత్రముల నుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రములు పారాయణము చేసి గాయత్రీ మంత్రమును జపించెదరు. దుర్బలులను పుణ్యహీనులము అగుటచే భక్తి అనగాని ఏమో మనకు తెలియదు. మనకింత మాత్రము తెలియను. ఇతరులు మనలను విడిచిపెట్టినప్పటికీ బాబా మాత్రము మనలను విడువరు. వారి కృపకు పాత్రులైన వారు కావలసినంత శక్తి జ్ఞానము నిత్యానిత్య వివేకములను పొందెదరు. భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వాణిని నెరవేర్చును. అందుచేత ఎవరికి కావలసినది వారు పొంది కృతజ్ఞతతో నుండెదరు. కానీ మేము వారికి సాష్టాంగ నమస్కారము చేసి వేడుకొనుదము. మా తప్పులన్నీ క్షమించి సాయి మా ఆరాటములన్నీ బాపుగాక. కష్టముల పాలై సాయిని ఈ విధముగా ప్రార్థించు వారి మనస్సు శాంతించి బాబా కటాక్షము చేత వారు సంతుష్టి నొందెదరు. దయాసముద్రుడగు సాయి కటాక్షించుటచే హేమాడ్ పంత్ ఈ గ్రంథమును వ్రాయగలిగినను చెప్పుకొనెను. లేకున్నచో తనకు గల యోగ్యత ఎంత, ఎవరింత కఠినమైన పనికి పూనుకొనగలరు అనెను. శ్రీ సాయి ఈ భారమంతయు వహించుట చేత హేమాడ్ పంతుకు కష్టము కానీ శ్రమ కానీ కానరాకుండెను. తన వాక్కును కలమును కూడా ప్రేరేపించుటకు శక్తివంతమగు జ్ఞానమనే వెలుతురుండగా అతడు సంశయము కానీ ఆరాటము కానీ పొందనేల. అతడు వ్రాసిన ఈ పుస్తకమును శ్రీ సాయి అను సేవను గైకొనెను. ఇది అతని గత జన్మల పుణ్యపరంపరచే ప్రాప్తించును. కావున అతడు అదృష్టవంతుడనియు పుణ్యాత్ముడనియు అనుకొను. ఈ క్రింది కథ సాధారణ కథ కాదు, స్వచ్ఛమైన అమృతము. దీనిని ఎవరు త్రాగెదరు వారు సాయి మహిమను సర్వాంతర్యామి తత్వమును తెలుసుకుందరు. వాదించువారు విమర్శించువారు ఈ కథలను చదువనక్కర్లేదు. దీనికి కావలసినది అంతులేని ప్రేమ, భక్తి, వివాదము కాదు. జ్ఞానులు భక్తి విశ్వాసము కలవారు లేదా యోగుల సేవకులము అనుకొనివారు ఈ కథను ఇష్టపడి మెచ్చుకొనెదరు. తదితరులు కాకమ్మ కథలందురు. అదృష్టవంతులు అయిన సాయి భక్తులు సాయి లీలలను కల్పతరువుగా భావించెదరు. ఈ సాయి లీలామృతమును త్రాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యము కలుగును, గృహస్థులకు సంతృప్తి కలుగును, ముముక్షువులకు ఇది సాధనగా ఉపకరించును. ఇక ఈ అధ్యాయములోని కథను ప్రారంభించెదము. కాకాజీ వైద్య. నాసిక్ జిల్లా వని కాకాజీ వైద్య అనువాడు ఉండెను. అతడచట సప్తశృంగి దేవతలకు పూజారి. అతడు అనేక కష్టములు పాలై మనశ్శాంతిని పోగొట్టుకొని చంచల మనస్కుడయ్యను. అట్టి పరిస్థితిలో ఒకనాటి సాయంకాలము దేవతాలయముకు పోయి తన ఆందోళన నుండి కాపాడుమని హృదయపూర్వకముగా వేడుకొనెను. అతని భక్తికి దేవత సంతసించి ఆనాటి రాత్రి అతనికి స్వప్నమును కనిపించి బాబా వద్దకు పొమ్ము, నీ మనస్సు శాంతి వహించును అని చెప్పాను. ఈ బాబా ఎవరో అని తెలుసుకొనుటకు కాకాజీ ఉత్సాహముతో ఉండెను. కానీ అంతలోనే అతడికి మెలకువ అయ్యెను. ఈ బాబా ఎవరై ఉండవచ్చని అతడు ఆలోచించెను. కొంతసేపు ఆలోచించిన పిమ్మట ఈ బాబా త్రయంబకేశ్వరుడు శివుడు కావచ్చని అతడు పుణ్యస్థలం త్రయంబక్ నాసిక్ జిల్లా వెళ్ళెను. అచ్చట 10 రోజులుండెను. అక్కడున్నంత కాలము వేకువజామున స్నానము చేసి రుద్రమును జపించుచు అభిషేకము తదితర పూజలను గావించెను. అయినప్పటికీ మునుపటి వలె అశాంత మనస్కుడుగా ఉండెను. పిమ్మట స్వగ్రామమునకు తిరిగి వచ్చి దేవతను తిరిగి వేడుకొనెను. ఆ రాత్రి ఆమె స్వప్నములో కనిపించి ఇట్లనెను, అనవసరముగా త్రయంబకేశ్వరం ఎందుకు వెళ్ళావు? బాబా అనగా షిరిడి సాయిబాబా అని అభిప్రాయము.
షిరిడీకి పోవుటెట్లు, ఎప్పుడు పోవలెను, బాబాను చూచుట ఎట్లు అని కాకాజీ మనోవ్యాకులత పొందుచుండెను. ఎవరైనా యోగీశ్వరును చూడవలెననుకున్నచో ఆ యోగియే కాక దైవము కూడా అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడును. యథార్థముగా యోగియు భగవంతుడును ఒకరే, వారిలో ఏమీయూ భేదము లేదు. ఎవరైతే తానైపోయి యోగిని దర్శించుటకు ఉత్సుహము కలిగియుండునో, యోగి సంకల్పించినదే వారిను చూడగలుగు వారెవరు. అతని ఆజ్ఞ లేక చెట్టు ఆకు కూడా కదలదు. యోగి దర్శనమునకే భక్తుడు ఎంత వేదన పడునో, ఎంత భక్తి విశ్వాసమును చూపునో అంత త్వరగాను బలముగాను అతని కోరిక నెరవేరును. దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగత సన్నాహములు ఉనర్చును. కాకాజీ విషయంలో అట్లే జరిగెను. కాకాజీ షిరిడీ పోవుటకు ఆలోచించుచుండగా ఒక అతిథి అతనిని షిరిడీకి పోవునటకు అతని ఇంటికి వచ్చెను. అతడు ఇంకెవరో కాదు, బాబా ముఖ్య భక్తుడు శ్యామాయే. శ్యామ ఆ సమయమున వనికి ఎట్లు వచ్చెనో చూతము. శ్యామ బాల్యములో జబ్బు పడినప్పుడు అతని తల్లి తమ గృహదేవతయగు వనిలోని సప్తశృంగికి జబ్బు నయము కాగాని నీ దర్శనమునకు వచ్చి బిడ్డను నీ పాదములపై పెట్టెదనని మొక్కుకొనును. కొన్ని సంవత్సరములు పిమ్మట ఆ తల్లి కుచుమలపై తామర లేచి ఆమె మిక్కిలి బాధపడెను. తనకు నయమైనచో 2 వెండి కుచుములు సమర్పించదనని అప్పుడు ఇంకొక మ్రొక్కు మొక్కెను. కానీ ఈ 2 మ్రొక్కులు కూడా ఆమె చెల్లించలేదు. ఆమె చనిపోవునప్పుడు ఈ సంగతి శ్యామకు చెప్పి 2 మ్రొక్కులు చెల్లించు భారమును అతనిపై వేచి ఆమె మృతి చెందెను. శ్యామ కొన్నాళ్లకు ఆ మ్రొక్కులను పూర్తిగా మరచెను. ఇట్లు 30 సంవత్సరములు గడిచెను. అప్పట్లో షిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నెల దినములు అచట మకాము చేసెను. అతడు శ్రీమాన్ బూటీ మొదలగు వారికి చెప్పి భవిష్యత్తు సంతృప్తముగా ఉండెను. శ్యామ తమ్ముడు బాపాజీ జ్యోతిష్య పండితుని సంప్రదించగా అతడి తల్లి మ్రొక్కులు చెల్లించకపోవుట చేత వారికి కష్టములు సప్తశృంగి దేవత కలిగి చేయుచున్నది అని చెప్పెను. బాపాజీ ఈ సంగతి శ్యామకు తెలియపరచెను. అప్పుడు శ్యామకు సర్వము జ్ఞప్తికి వచ్చెను. ఇంకను ఆలస్యము చేసినచో హానికరము అని ఆలోచించి శ్యామ ఒక కంసాలిని పిలిచి 2 వెండి కుచుములు చేయించెను. మసీదుకు పోయి బాబా పాదములపై పడి 2 కుచుములను అచ్చట పెట్టి తన మ్రొక్కును చెల్లచేయమని బాబాయే తన సప్తశృంగి దేవతయగుడిచే వానిని ఆమోదించమని వేడును. అప్పుడు బాబా నీవే స్వయముగా పోయి సప్తశృంగి దేవతకు మ్రొక్కును చెల్లింపుము అని బాబా చెప్పెను. బాబా ఊదీని ఆశీర్వాదమును పొంది శ్యామ వనిపట్టణమునకు బయలుదేరెను. పూజారి ఇల్లు వెతుకుచూ తుదకు కాకాజీ ఇల్లు చేరెను. అప్పుడు కాకాజీ షిరిడీకి పోవలనని గొప్ప కుతూహలంతో ఉండెను. అట్టి సమయంలో శ్యామ వారింటికి వెళ్ళెను. ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయికయో చూడుము. మీరెవ్వరూ ఎచ్చటి నుండి వచ్చినారని కాకాజీ అడిగెను. మాది షిరిడి, నేను సప్తశృంగి మొక్కు చెల్లించుటకు ఇక్కడికి వచ్చినానని శ్యామ అనెను. షిరిడీ నుంచి వచ్చినని తెలియగానే శ్యామను కాకాజీ కౌగలించుకొనెను. ప్రేమ చేయి మైమరచెను. వారు సాయి లీలలను గూర్చి ముచ్చటించుకొనిరి. శ్యామ మ్రొక్కులన్నీ చెల్లించిన పిమ్మట వారిద్దరూ షిరిడీకి బయలుదేరిరి. షిరిడీ చేరగానే కాకాజీ మసీదుకు పోయి బాబాను చూసి వారి పాదములపై పడెను. అతని కండ్లు కన్నీటితో నిండెను. అతని మనస్సు శాంతించెను. సప్తశృంగి దేవత స్వప్నములో తెలియపరిచిన రీతిగా బాబాను చూడగానే అతని మనస్సులో చంచల తత్వమంతయు పోయి ప్రశాంతత వహించెను. కాకాజీ తన మనస్సులో ఇట్లనుకొను, ఏమి ఈ అద్భుత శక్తి! బాబా ఏమీయూ పలకలేదు, ఉత్తర ప్రత్యుత్తరములు కూడా జరగలేదు, ఆశీర్వచనములైనా పలకలేదు. కేవలము వారి దర్శనమే సంతోషమునకు కారణమయ్యెను. వారి దర్శన మాత్రముననే నా మనశ్చాంచల్యము పోయినది, అంతరంగమున ఆనందముద్భవించినది. ఇది ఏ దర్శన భాగ్యము! అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నుంచెను. అతని నోట మాట రాకుండెను. బాబా లీలలు విని అతని సంతోషమునకు అంతు లేకుండెను. బాబాను సర్వస్య శరణాగతి వేడెను. తన వేదనను బాధలను మర్చెను. స్వచ్ఛమైన ఆనందమును పొందెను. అక్కడ 12 రోజులు సుఖముగా ఉండి తుదకు బాబా వద్ద సెలవు తీసుకొని వారి ఊదీ ప్రసాదమును ఆశీర్వాదమును పొంది ఇల్లు చేడెను. రహతా కుశాల్ చంద్. తెల్లవారుజామున వచ్చిన స్వప్నము నిజమగునని అందరూ, ఇది సత్యమే కావచ్చు, కానీ బాబా స్వప్నములకు కాలనియమము లేదు. ఒక ఉదాహరణము.
ఒకనాడు సాయంకాలము బాబా కాకాసాహెబ్ దీక్షిత్ను రహతాకు పోయి చాలా రోజుల నుండి చూడకుండుటచే కుశాల్ చంద్ను తీసుకుని రమ్మని చెప్పాను. ఒక టాంగాను తీసుకొని కాక రహతాకు వెళ్ళెను. కుశాల్ చంద్ను కలిసి బాబా చెప్పిన వార్తను అందచేసెను. దీనిని విని కుశాల్ చంద్ ఆశ్చర్యపడెను. మధ్యాహ్న భోజనం అనంతరము నిద్రపోచుండగా తనకు స్వప్నములో బాబా కనబడి వెంటనే షిరిడీకి రమ్మనినందున అతను షిరిడీకి పోవుటకు ఆతురతతో ఉన్నానని చెప్పెను. తన గుర్రము అచ్చట లేకుండుచే తన కుమారుని బాబాకు ఈ సంగతి తెలుపుటకై పంపెను. కుమారుడు ఊరు బయటకు పోవుసరికి దీక్షిత్ టాంగా తీసుకొని వచ్చెను. కుశాల్ చంద్ను తీసుకొని రావలసినదని బాబా దీక్షిత్కు చెప్పుటచే ఇద్దరు టాంగాలో కూర్చుని షిరిడీకి చేరిరి. కుశాల్ చంద్ బాబాను దర్శించెను. అందరూ సంతోషించిరి. బాబా ప్రదర్శించిన ఈ లీలను చూసి కుశాల్ చంద్ మనస్సు కరిగెను. పంజాబీ రామ్లాల్. ఒకనాడు బొంబాయిలో నుండి పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ అనువాడు ఒక స్వప్నము కాంచెను. ఆ స్వప్నములో బాబా కనపడి షిరిడీకి రమ్మను. బాబా వానికి మహంతు వలె కనిపించెను. కానీ అతనికి వారెచటగలరో తెలియకుండెను. పోయి వారిని చూడవలనని మనమున నిశ్చయించెను. కానీ చిరునామా తెలియకుండుట చేత చేయుటకు ఏమియో లేక తోచకుండెను. ఎవరైనా మనము పిలిచినచో వచ్చి వారి కొరకు కావలసినవన్నీయు మనము సమకూర్చెదము. ఈ విషయంలో కూడా అట్లే జరిగెను. అతడు ఆనాడు సాయంకాలము వీధిలో పోవుచుండగా ఒక దుకాణములో బాబా ఫోటో చూసెను. స్వప్నములో చూసిన మహంత ముఖ లక్షణములు ఈ పటములో ఉన్న వానితో సరిపోయెను. కనుగొనగా ఆ పటము సాయిబాబాదని తెలిసెను. అతడు వెంటనే షిరిడీకి పోయి అచ్చటనే తన అంత్యకాలము వరకు ఉండెను. ఈ విధముగా బాబా తన భక్తులకు దర్శనమిచ్చుటకై షిరిడీకి తీసుకొని వచ్చుచుండెను. వారి ఇహపర కోరికలు నెరవేర్చుచుండెను. 30వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.